తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియకుండానే హామీలిచ్చినట్టుగా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు చెబుతున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. కాంగ్రెస్ హామీలు గాల్లో కలిసిపోయాయని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు ఆయన. అందుకే హైడ్రా కులగణన పేరుతో పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ముఖం చూపలేకపోతూ తిరగబడుతున్నారు అని బాహాటంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు. స్పీకర్ గారు కూడా స్వయంగా ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి తెలియకుండా హామీలు ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి అని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తారు. అందుకనే ప్రజల దృష్టి మళ్లించడానికి అనేక రకాలుగా ప్రజలను ఒకసారి హైడ్రా పేరు మీద, ఒకసారి మూసి ప్రక్షాళన పేరు మీద, మరొకసారి కులగణన పేరు మీద ప్రజలను కులాల పేరు మీద లేదా వర్గాల పేరు మీద ఉసిగొలిపి ఇవాళ పబ్బం గడుపుతున్నారు. చివరికి ఢిల్లీలో కూడా వాళ్ళ ముఖ్యమంత్రి పరిస్థితి ఏ రకంగా దయనీయంగా మారింది.